ఆటో యూనియన్ ఆటో యూనియన్ బస్సులను బస్సులను ర్యాపిడ్ ఊబర్ను ఓలా ఊబర్ ర్యాపిడ్ను ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత నిత్యావసర ధరలు తొలగించాలి 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 ఈ హైదరాబాద్లో బతకలేకపోతున్నాం. ఈ ర్యాపిడో ఓలా ఊబర్ రేట్లు తగ్గించి ఇస్తుంది. ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగినాయి, డబల్ అయింది. 1 వీక్ లోపల 1% ఉండే 2% పెంచారు. ఒక్కసారి 10% అబోవ్ అయిపోయింది. దానికి ఆటో డ్రైవర్లు పనులు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు డ్రైవర్లు, ఫైనాన్సులు కట్టలేక. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్లేదు. అసలు ఆటో డ్రైవర్ల గురించి ఆలోచనే లేదు. ఫ్రీ బస్సులు పెట్టారు, మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా కిరాయిలు కట్టుకుంటారు, ఎట్లా ఫైనాన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, హోమ్ వర్క్ ఎట్లా ఉంటుంది, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, ఏం ప్రభుత్వం ఆలోచించకుండా వచ్చేసరి ఫ్రీ బస్సు పెట్టేసింది. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన బాధకి డ్రైవర్లు అనేది ఆటో డ్రైవర్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల పాలై సూసైడ్ చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గ్యాస్ రేట్ 1 వీక్ లోపల డబల్ అయింది. 52 రూపీస్ వచ్చేసి 98-99 రూపీస్. అది కూడా దొరకట్లేదు. అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్లులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బైకులు ఒకటి వచ్చినాయి, ర్యాపిడో ఓలా ఊబర్ అని. బైకులు ఇష్టారాజ్యంగా ఏ వెహికల్ అనేది కదా, వాళ్ళకి ఓన్ ప్లేట్ వెహికల్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్? ఇవ్వద్దు కదా. మేము ట్యాక్సీలు కట్టాలా, పొల్యూషన్లు కట్టుకోవాలి, ఫైనాన్సులు కట్టుకోవాలి. వాళ్ళేమో 40% వాళ్ళు 100% తింటారు. మేము 100% పెట్టి కూడా 1% లేకపోతున్నాం మేము ఆటోల మీద. అది ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఆటో డ్రైవర్లు 99% సూసైడ్ అవుతుంది. అంటే స్ట్రోక్ వచ్చేస్తుంది అందరికీ. ఈ పరిశ్రమలతో గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి అట్లున్నది. ఒత్తిడి ఆటో డ్రైవర్ల మీద ఉంది. ఏడ ప్యాసింజర్లు దింపితే కెమెరా కొట్టేస్తారు. దానికి 135 ప్లస్ 25 రూపీస్ సర్వీస్ ఛార్జెస్. అట్లా నెలకు వచ్చేసి గవర్నమెంట్కే మేము కడుతున్నది, మేము సంపాదించుకుని 10 పైసలు అయితే 1 రూపీ కడుతున్నాం. వాళ్ళకి గవర్నమెంట్కే 1 రూపీ మేము కడుతున్నాం. 10 పైసలు మేము సంపాదిస్తున్నాం. ఏం బతుకుతాం ఇక మేము ఆటో డ్రైవర్లు? ఇట్లా గ్యాస్ రేట్లు పెరిగి ఇట్లా ర్యాపిడో ఓలా ఊబర్ వాళ్ళు రేట్లు పెంచక అదే పాత రేట్లు ఇచ్చుడు. ఇంకా తగ్గించారు, పాత రేట్ల కంటే తగ్గించారు, ఇంకా తగ్గించిస్తారు. అది ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్లని. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్లు. ముఖ్యంగా మా ఐక్యత కమిటీ తరఫున చెప్తున్నాం. కట్టా కృపవరం ఐకమత్యం ఆటో యూనియన్ తెలంగాణ ప్రెసిడెంట్ని. మేము ఈ తర్వాత ఏం చేస్తామంటే ఆటో గ్యాస్ రేట్లు ఈ ఒకటే వారంలో 43 రూపాయలు పెంచారు. దాని కారణంగా మేము ధర్నా చేసి మా యొక్క సమస్యలు గవర్నమెంట్కి తెలియజేయాల్సిందిగా ధర్నా చేస్తున్నాము. ఒకరోజు వారం ముందట 53 రూపాయలు ఉన్న గ్యాస్ రేటు ఈరోజు 95 రూపాయలు అయింది. దీన్ని అనుచితంగా తీసుకొని గ్యాస్ బంకు వాళ్ళు అనేకంగా రేట్లు పెంచుకొని మాకు గ్యాస్ దొరకకుండా చేస్తున్నారు. ఆ గ్యాస్ రేటు పెట్టాలంటే కూడా మాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఒకరోజు 1000 రూపాయలు చేస్తే ఒక ఆటో డ్రైవరు 400 రూపాయలు గ్యాస్కే పోతున్నాయి, 300 రూపాయలు ఆటో కిరాయి పోతున్నాయి. ఆ 300 రూపాయలు తీసుకొని ఇంటికి పోతే పిల్లలకి ఏం పెట్టుకుంటాడు, ఆయన ఖర్చులు ఏముంటాయి? ఇవి ఉన్నది ఏం పట్టించుకోకుండా గవర్నమెంట్ కూడా ఉచిత బస్సు పెట్టి మా ప్రాణాల మీద తీసుకొచ్చింది. అనేక డ్రైవర్లు చనిపోయారు. ఇప్పుడు కూడా ప్రజెంట్లీ కూడా 2-3 ఆటో డ్రైవర్లు ఆటో అటాక్ వచ్చి చనిపోయారు. ఉన్న గవర్నమెంట్ మా గురించి ఏం పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడైనా మా ఆటో డ్రైవర్లు పట్టించుకోవాలని చెప్పి గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ర్యాపిడో నిషేధించాలి, వెంటనే బైక్ కూడా నిషేధించాలి. మాకున్న సమస్యలలో ఇంతకన్నా మేమేం చేయలేము. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు ఒక సాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాం. రేట్లు వెంటనే తగ్గించాలి.
నేను ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటన్నా, మేము నిరసన చేయడానికి కారణం ఏంటంటన్నా, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటే రోజులో 25 రూపీస్ పెరిగిపోయిందన్న. మాకు ఈ గ్యాస్ రేట్లు పెరగడం వల్ల చాలా అధికంగా మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అయిపోతుందన్న. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గతంలో కూడా 53 రూపీస్ గ్యాస్ రేట్ ఉండే, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 94 రూపీస్ 95 రూపీస్ అయింది గ్యాస్. ఇది ఇక మేము భారీగా మాకు మీద ప్రెషర్ పడ్డది. ఇంకొకటి ఇది సరిపోలేకనే మాకు ఆల్రెడీ ఈఎంఐలు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఇదొక మాకు ఇబ్బందికరం అయిపోయింది. జర దయచేసి గవర్నమెంట్ మా మీద దయగలచాలని మేము ఒకటి గవర్నమెంట్ విన్నపమిస్తున్నాం. మేము ఒక తెలియజేసాం ఒక గవర్నమెంట్ కన్నా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ ఆటో యూనియన్ డ్రైవర్ వాళ్ళకు మేము మా బీఆర్ఎస్ వంతున మేమైతే సపోర్ట్ చేయగలుగుతాము. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా మేమైతే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. మా తోచిన కాడికి మేము చేయగలుగుతాము. వాళ్ళ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో అవి మేము తీసుకుంటాము. కాకపోతే గ్యాస్ ధరలు కూడా పెంచినాయి కానీ తగ్గించాలి, అది మేము కోరుతున్నాం అంతే. ఈరోజు మనకి జరుగుతున్న అన్యాయం, అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మీరు ఆదుకోండి, మమ్మల్ని పట్టించుకోండి. ఈ రోజున ఆటో డ్రైవర్ల మీద ఇంత కక్ష ఏంటనేది అర్థం కావట్లేదు. ఉచిత బస్సులు వేశారు, గ్యాస్ రేట్లు పెంచేశారు, ఇటు నిత్యావసర వస్తువులు పెంచేశారు. ఇల్లు కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు, ఎవరికి కూడా ఉచిత గృహాలు కూడా మాకు పనిచేయడం లేదు. అట్లాగే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కూడా మాకు ఎటువంటి లేదు. మేము రోడ్డు మీద ఎట్లా బతకాలి, అప్పులు చేసుకొని ఫైనాన్స్ మేము కట్టుకుని ఆటోలు చేసుకుని సర్వీస్ రేట్లు కూడా మాకు లేదు. అట్లానే ఈ రోజున మీరు దగ్గర 40,000 ఆటోలు పర్మిట్లు సిటీ పర్మిట్లు ఇచ్చారు. ఇంకా ఆటోలు పెంచితే మా భవిష్యత్తు ఏం కావాలి? రానున్న కాలం మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మీ పిల్లలు మీ బిడ్డలు మీరే ఎంబీబీఎస్ ఎంటెక్లు మీరే చదవాలా? మేమున్న ఆర్థిక పరిస్థితుల్లో మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ మేమంటూ చదివించొద్దు పిల్లల్ని. మాకు తినడానికి కూడా జరగట్లేదు. రేషన్ బియ్యం కూడా మాకు ఇంత లావు బియ్యం ఇస్తుంది. మేము ఎక్కడ తినాలి? ఈ రోజున మేము పడుతున్న కష్టాలు మీరు ఒక్కరోజుకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మీరు చూస్తే తెలుస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఏంటంటే పెంచిన రేట్లను తగ్గించాలి, అట్లానే గ్యాస్ రేట్లు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల రేట్లు ఏదైతే పెంచారో నూనె, ఉప్పు, బియ్యం, కందిపప్పులు అవన్నీ రేట్లు ఏదైతే పెంచారో అవి తగ్గించాలి. అట్లానే ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఇబ్బంది పడుతున్నాం. లేదా మీరు వచ్చేసి మా ఆటోలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్గా పబ్లిక్గా ఎలా అయితే ఉచిత బస్సులు పెట్టారో అలాగే 4 కాబట్టి బండి డ్రైవర్తో కలిపి 4 మేము కూడా ఉచితంగా తోలుతాం. మాకు కూడా నెలకి 50,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా గ్యాస్ ఫ్రీగా కొట్టించి ఆటో ఈఎంఐ మీరే కట్టుకొని 30,000 రూపాయల జీతం మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అయ్యా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఇంతకన్నా మేము బాధపడలేం. లేదా చెప్పండి, రోజుకి వచ్చి 2-3 ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోయి. అట్లాగే మేము కూడా ఈ సిఎన్జి బంక్ ముందు ఏదైతే ఉందో ఎల్పిజి గ్యాస్ బంక్ ముందు మేము పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రభుత్వం స్పందించకపోతే ఈ రోజున మేము ఇది 20 మంది 30 మంది 50 మందితో ధర్నా కాదు, లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కూడా బయటకు వచ్చి మేము రోడ్డు మీద ఉంటామని చెప్తున్నాం. అట్లాగే నాయన ఈ రోజున జార్ఖండ్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఆటో డ్రైవర్ లైసెన్సులు కూడా లేకుండా ఇక్కడ దొంగ లైసెన్సులు పుట్టించుకొని ఆటో డ్రైవర్లు ఆటోలు భుక్తి గడిపుతున్నారు. అంటే మీరు ప్రభుత్వం ఎంత లంచాలు తీసుకొని పనిచేస్తుంది అనేది ఈ రోజుని మీరు గమనించుకోవాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గమనించుకొని మమ్మల్ని పట్టించుకొని, లేదంటే రోజుకొక కొంతమంది సవాలు ఆటో డ్రైవర్లు రోడ్డుని పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. జై ఐక్యత వర్ధిల్లాలి, ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.